సినీ ఫక్కీలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న మఠాన్ని ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో పంగిడిగూడెంలో వారు ఈరోజు తెల్లవారుజామున పట్టుకున్నారు. అయితే ద్వారకాతిరుమల పోలీసులు ఆ వెహికల్ని స్వాధీనపరుచుకొని ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా కూడా ఈ విజువల్స్లో చూడొచ్చు మనం. సుమారు ఈ వెయిట్ అంతా కూడా 3.5 టన్నులు అయితే ఇక్కడ ఉంది. అయితే మనతో పాటు ప్రస్తుతం సిఐ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఇది ఎలా పట్టుకున్నారు ఏంటనేది సార్ చెప్పండి సార్. ఈ వెహికల్ పూర్తి సమాచారంతో పట్టుకున్నారా లేకపోతే మీరు పోలీస్ తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారంటారా? ఇది నమ్మదగిన సమాచారం మాకు ముందుగా కొన్ని సస్పిషియస్ వెహికల్స్ వెళ్తాయని వచ్చిందండి. యాజ్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ మీ వెహికల్ చెకింగ్ చేసే సందర్భంలో ఈ వెహికల్స్ని మీరు నోటీసులో పెట్టుకుని వెహికల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి అనుమానాస్పద కదలికలు కూడా మాకు కొంత ఉప్పందించడం జరిగింది. ఎప్పుడైతే పోలీస్ వెహికల్ చెకింగ్ స్పాట్ని చూసిన వెంటనే వీళ్ళు వెనక తిరగడానికి ప్రయత్నించారో ఆ టైంలో ఎందుకు తిరుగుతున్నారనే అనుమానంతో వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని కాట్ హోల్డ్ చేయడం జరిగిందండి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సార్ ఈ సరుకు? ఇంకా అది విచారణలో తెలియాలండి. ప్రస్తుతానికైతే మేము ఇక్కడ పట్టుకోవడం జరిగింది. తదుపరి విచారణ ఇంకా వాళ్ళు విచారించి పూర్తి విచారణ చేసిన తర్వాత వీటి వాల్యూ అదేవిధంగా ఇది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది అలాగే ఎక్కడికి వెళ్తుంది అన్ని వివరాలన్నీ కూడా పూర్తి విచారణలో తెలియాల్సి ఉంది. డ్రైవర్తో పాటు వెహికల్తో ఇంకా దీనికి కన్సల్ట్ ఎవరైనా పట్టుకున్నారు సార్? ఈ వెయిట్కి దీనికి సంబంధించి కానీ కలపకు సంబంధించి ప్రస్తుతానికి మా దగ్గర ఈ వెహికల్తో పాటు వెహికల్ డ్రైవర్తో పాటుగా దీని వెనక ముందు వెళ్తున్నటువంటి 2 వెహికల్స్కి సంబంధించినటువంటి డ్రైవర్సు అదేవిధంగా అందులో ఉన్నటువంటి అనుమానితులకు 5గురిని టోటల్ 9 మందిని మేము యాజ్ ఆఫ్ నౌ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. ఇందులో ఎవరు నిందితులు, ఎవరు ఏ విధంగా ఇందులో భాగం తీసుకున్నారు, ఎవరు పాత్ర ఏంటనేది పూర్తి విచారణ తర్వాత తెలుస్తుందండి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీ నుంచి కూడా డబ్బు అంతా కూడా వెళ్తున్నట్లు సమాచారం వస్తుందని చెప్పి కూడా అంటున్న పరిస్థితి అయితే ఉంది. దాన్ని మీరు ఏ విధంగా తనిఖీలను ఏర్పాటు చేస్తున్నారు? ఆల్రెడీ మా డిస్ట్రిక్ట్ ఎస్పీ మేడం గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు హైవే మీద మన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఉన్నాయి, అదేవిధంగా టోల్ గేట్ల దగ్గర ఇన్ఫర్మేషన్ కోసం టాక్టికల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ముందస్తు సమాచారం ద్వారా కానీ లేదంటే వెహికల్ చెకింగ్ టైంలో ర్యాండమ్గా చేసేటువంటి వెహికల్ చెకింగ్ టైంలో వచ్చేటువంటి సమాచారం ఆధారంగా కానీ ఎప్పటికప్పుడు ఈ ఎలక్షన్కి సంబంధించి ఫ్రీ అండ్ ఫెయిర్ మోడ్లో ఎలక్షన్స్ జరగడానికి సంబంధించినటువంటి ఏవైతే చెకింగ్స్ అవసరమో వాటికి సంబంధించిన అన్నీ కూడా సుపీరియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము పాటించడం జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి ఎర్రచందనం ఏదైతే పోలీస్ అధికారులు పట్టుకున్నారో నిన్న రాత్రి దాన్ని ఫారెస్ట్ అధికారులకి అందజేశారు. అయితే ఆ ఫారెస్ట్ అధికారులు దాన్ని తీసుకొని ఏ విధంగా ప్రభుత్వానికి అందజేస్తారు, ఎంత ఉంది, ఎంత వెయిటేజ్ అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అది ఎర్రచందనం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది, అది ఏ గ్రేడు ఏంటి, అది దాని పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికైనా అప్పుడు ఇంకా తెలియదు సార్. విచారణలో దాన్ని విచారణ తర్వాత మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతానికి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారం 3.5 టన్నులు ఉంటుందని సుమారుగా మేము అనుకుంటున్నాం. దానికి తర్వాత మెజర్ చేసిన తర్వాత దానికి ఎంత కరెక్ట్ వెయిట్ అనేది చెప్పగలం. అంటే సాధారణంగా మీరు ఫారెస్ట్ అధికారులు కాబట్టి ఈ కలప ఏ ఏరియాలో పండుతుంది అన్నది కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది అంటారు కదా, అది ఎక్కడదంటారు? ఇది అంటే పట్టా ల్యాండ్స్ అనేది ఇక్కడ మనకు ఫారెస్ట్లో అయితే ఎర్రచందనం లేదు, ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్లో కానీ పక్క డిస్ట్రిక్ట్లో కానీ లేదు. ఈ పట్టా ల్యాండ్స్లో అయితే ఉంది. అది ఏ విలేజ్ అనేది విచారణలో తర్వాత మాత్రం చెప్పగలం. అంటే పట్టా భూముల్లో వీటిని వాళ్ళు సొంతగా పెంచుకుంటున్నారు? అవునండి, సొంతంగానే పెంచుకొని వాళ్ళకి బయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు అమ్ముకొని పర్మిషన్ పెట్టుకోవాలి. వితౌట్ పర్మిషన్ తోటి వెళ్తుంది కాబట్టి దీన్ని పట్టుకోవడం లేదు. మొత్తం మీద చూసుకుంటే రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆ భద్రతలో భాగంగా తనిఖీల్లో ఈ ఎర్రచందనాన్ని పట్టుకున్నానని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.